మనం వెయిట్ లాస్ అయ్యేందుకు అనేక రకాలైనటువంటి ఔషధాలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవడంలో భాగంగా గత కొన్ని వీడియోల్లో 3 రకాలైనటువంటి ఫార్ములాస్ గురించి తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు మరొక రకమైనటువంటి కొత్త ఫార్ములాని వెయిట్ లాస్ అయ్యేందుకు సులభమైనటువంటి ఫార్ములాని మనం తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి పదార్థాలన్నీ కూడా మనకు ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో పచారీ కొట్టులో దొరుకుతాయి అన్నమాట. వాటిని సక్రమంగా గుర్తించి తెచ్చుకొని సద్వినియోగం చేసుకోగలిగితే చాలా త్వరగా శరీరంలో ఎక్కువగా ఫ్యాట్ కణాల్లో సంచితమైన కొవ్వు త్వరగా కరిగేందుకు అవకాశం ఏర్పడుతుంది. మరి ఆ ఔషధంలో కలిసేటువంటి పదార్థాలు ఏంటి, ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా? మరి రండి. దీనికి కావాల్సినటువంటి పదార్థాలు మొట్టమొదటిది త్రిఫల చూర్ణం. బాగా నిదానంగా గమనించండి. త్రిఫల చూర్ణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయుర్వేద వైద్య విధానం అంటే, ఆయుర్వేద వైద్యం అంటే, భారతీయ వైద్యం అంటే, భారత వైద్యం అంటే కూడా అందరికీ గుర్తొచ్చేది త్రిఫల చూర్ణం. అంత ప్రాశస్త్యం పొందినటువంటి త్రిఫల చూర్ణం అనేక రకాలైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా వెయిట్ను తగ్గించేందుకు అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ప్రకృతి ఇందులో నిక్షిప్తీకరించి మనకు ప్రసాదించడం జరిగిందనమాట. ఈ త్రిఫల చూర్ణంలో కరక్కాయలు, తానికాయలు, ఉసిరికాయలు కలుస్తాయన్నమాట. అంటే కరక్కాయ పెచ్చులు, తానికాయ పెచ్చులు, అదేవిధంగా ఉసిరికాయ పెచ్చులు, ఈ 3 పెచ్చుల యొక్క చూర్ణాలు కలిపి తయారు చేసినటువంటి ఔషధం ఏదైతే ఉందో దాన్నే త్రిఫల చూర్ణం అంటారనమాట. ఈ యొక్క త్రిఫల చూర్ణము మీకు వీలుండి, అవకాశం ఉండి, వసతి ఉండి చేసుకోగలిగేటువంటి పరిస్థితి ఉంటే తయారు చేసుకోవచ్చు. లేకపోతే ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి, తాజాగా తయారు చేసేటువంటి త్రిఫల చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. కాబట్టి మరి విచారించి తెచ్చుకొని వాడుకున్నా సరిపోతుంది. ఈ యొక్క త్రిఫల చూర్ణాన్ని ఒక 100 గ్రాములు తీసుకోండి. మీకు ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్దిగా మాత్రమే కలపడం జరుగుతుందన్నమాట. మీరు 100 గ్రాములు త్రిఫల చూర్ణాన్ని ఈ విధంగా ఒక పాత్రలో తీసుకోవాలన్నమాట. సో 100 గ్రాములు త్రిఫల చూర్ణం తీసుకోవాలి. ఈ త్రిఫల చూర్ణం యొక్క గుణం ఏంటంటే దేహంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచేటువంటి అద్భుతమైనటువంటి గుణం కూడా ఉంది. వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో చాలామందిని మీరు గమనిస్తూనే చీటికి మాటికి జబ్బులు చేస్తుంటాయి. కేవలము వెయిట్ ఉండడమే కాకుండా క్రమక్రమంగా భవిష్యత్తులో వెయిట్ యొక్క ప్రభావం చేత బీపీ రావచ్చు, షుగర్ రావచ్చు, రక్తనాళాలకు సమస్యలు రావచ్చు, గుండె జబ్బులు రావచ్చు, మెదడుకు సంబంధించినటువంటి జబ్బులు రావచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ రావచ్చు, అదేవిధంగా సంతానానికి సంబంధించినటువంటి వివిధ రకాలైన ఇబ్బందులు రావచ్చు, ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించినటువంటి ఇబ్బందులు రావచ్చు. ఇలా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కూడా మరి ఈ వెయిట్ పెరిగే కొద్దీ కూడా కొవ్వు కణాల యొక్క ప్రభావం చేత, కొవ్వు కణాల్లో కొవ్వు ఎక్కువగా సంచితం కావడం చేత జరుగుతూ ఉంటుందన్నమాట. మరి వీటినన్నిటిని అరికట్టేందుకు మరి ఈ త్రిఫల చూర్ణం చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అంటే కేవలము కొవ్వును కరిగించడమే కాకుండా అధిక కొవ్వు వల్ల దేహంలో ఏర్పడేటువంటి వివిధ రకాలైన అనారోగ్యాలను కూడా తొలగించేటువంటి దివ్యమైనటువంటి ఔషధ గుణాలు, ఔషధ శక్తులు, రసాయన తత్వాలు త్రిఫల చూర్ణంలో సొంతమై ఉన్నాయన్నమాట. మరి అలాంటి త్రిఫల చూర్ణాన్ని ఒక 100 గ్రాములు తీసుకోవాలి. అంతేకాకుండా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళల్లో మరి వెయిట్ పెరిగిపోతుంటారు, విపరీతమైన నీరసము, నిస్త్రాణ, బలహీనత ఉండేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. కానీ ఈ త్రిఫల చూర్ణంలో ఉన్నటువంటి వివిధ రకాలైన రసాయన గుణాల యొక్క శక్తి ఏంటంటే మన దేహంలో కణాల్లో శక్తిని కలుగజేసేటువంటి మైటోకాండ్రియా అనేటువంటి యొక్క ఆ భాగాన్ని శక్తివంతం చేసి, చైతన్యవంతం చేసి అవి బాగా పనిచేసేట్టు చేయడం వల్ల మరి చాలా శక్తివంతంగా ఆ యొక్క వ్యక్తి కూడా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. మరి నీరసము, నిస్త్రాణ, బలహీనత ఇలాంటి పరిస్థితులు వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో ఎక్కువ మందిలో ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మరి త్రిఫల చూర్ణంలో ఉన్నటువంటి ఇలాంటి చక్కటి రసాయన పదార్థాలు ఏవైతే ఉన్నాయో అనేక రకాలైన రసాయన పదార్థాలు కూడా ఈ మైటోకాండ్రియా యొక్క ఉత్పత్తిని పెంచడమే కాకుండా శక్తిని కలుగజేసేటువంటి మైటోకాండ్రియాను మరింత శక్తివంతంగా, సమర్థవంతంగా పనిచేసేందుకు, చైతన్యవంతం చేసేందుకు ఈ యొక్క త్రిఫల చూర్ణం ఉపయోగపడుతుంది. రెండవ పదార్థంగా మాను పసుపు. పసుపు అందరికీ తెలుసు. పసుపు కొమ్ములు చూస్తుంటారు, పసుపును చూస్తుంటారు. పసుపు మన ఇండ్లలో ఉండేటువంటి మంగళప్రదమైనటువంటి, పవిత్రమైనటువంటి, ఆరోగ్యప్రదమైనటువంటి ఆహార ద్రవ్యం కూడా ఈ యొక్క పసుపు. ఇక్కడ మాను పసుపు, ఈ మాను పసుపు అనేటువంటిది ఈ పద్ధతిలో మనకి పచారీ కొట్టలో ఈ కొమ్మలు దొరుకుతాయి. అదేవిధంగా ఈ యొక్క మాను పసుపు చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఈ యొక్క మాను పసుపు చూర్ణంలో కూడా కొవ్వును కరిగించేటువంటి అద్భుతమైనటువంటి రసాయన గుణాలు ఉన్నట్టు పరిశోధనల ద్వారా కూడా నిరూపితమైంది. ఈ యొక్క మాను పసుపు చూర్ణాన్ని కేవలము ఒక 20 గ్రాములు కలుపుకుంటే సరిపోతుంది. త్రిఫల చూర్ణం 100 గ్రాములు కలుపుకున్నట్లయితే మాను పసుపు చూర్ణాన్ని కేవలము 20 గ్రాముల చూర్ణమే కలుపుకోవాలి. అదేవిధంగా మూడవ పదార్థంగా గలిజేరు చూర్ణం. దీన్నే పునర్నవ చూర్ణం అంటారనమాట. నూతనమైనటువంటి శక్తిని కలగజేసేటువంటి దివ్యమైనటువంటి గుణాలు ఈ యొక్క గలిజేరులో ఉన్నాయి. దీన్నే
పునర్నవ అంటారనమాట. పునః నవః అంటే మరలా నూతనత్వము, శక్తిని కలిగేసేటువంటి దివ్యమైనటువంటి ఔషధ గుణాలు ఈ యొక్క గలిజేరు యొక్క సొంతం. సంస్కృతంలో పునర్నవ అంటారనమాట, తెలుగులో గలిజేరు. ఈ యొక్క గలిజేరు చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. గలిజేరు చూర్ణాన్ని కేవలము ఇంతకు ముందులాగానే మానుపసుపు లాగానే 20 గ్రాములు తీసుకుంటే సరిపోతుందన్నమాట. కాబట్టి ఈ యొక్క గలిజేరు యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే, వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో కిడ్నీస్ అంటే ఈ యొక్క మూత్రపిండాలు త్వరగా పాడేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. కానీ ఇందులో ఉన్నటువంటి హైడ్రాక్సీ లైపోయిక్ యాసిడ్ ఇలాంటివన్నీ కూడా ఈ కిడ్నీలో ఉన్నటువంటి నెఫ్రాన్స్ని రక్షించేసి మరి వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో ఆ నెఫ్రాన్స్ దెబ్బతినకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క గలిజేరులో ఉన్నటువంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. అంతేకాకుండా పునర్నవీన్ అనేటువంటి రసాయన పదార్థం కూడా ఇందులో ఉందన్నమాట. ఈ పునర్నవీన్ అనేటువంటి రసాయన పదార్థం ఉన్నటువంటి ఈ యొక్క గలిజేరును మనం తీసుకున్నట్లయితే దీని యొక్క ప్రభావం చేత మూత్రం ఎక్కువగా విసర్జితమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎప్పుడైతే మూత్రం బాగా విసర్జితం అవుతుందో మన దేహంలో తయారైనటువంటి వెయిట్ వల్ల తయారైనటువంటి అనేక రకాలైనటువంటి మరణ పదార్థాలు కూడా మూత్రం ద్వారా బహిష్కరించేందుకు ఈ పునర్నవలో అంటే గలిజేరులో ఉన్నటువంటి పునర్నవీన్ అనేటువంటి రసాయన పదార్థం ఉపయోగపడుతుంది. మరి ఈ 3 పదార్థాలు కలిపి మనం ఔషధంగా తయారు చేసుకోవడం వల్ల కేవలము బరువు తగ్గడమే కాకుండా వెయిట్ తగ్గడమే కాకుండా వెయిట్ వల్ల కలిగేటువంటి అనేక రకాలైనటువంటి ఉపద్రవాలు కూడా తగ్గించేందుకు చాలా శక్తివంతంగా ఈ యొక్క 3 పదార్థాలు కలిపి తయారు చేసుకున్నటువంటి ఔషధం పనిచేస్తుంది అనమాట. మనం ఇప్పుడు ఏం తయారు చేసుకున్నాం చెప్పండి? త్రిఫల చూర్ణం 100 గ్రాములు తీసుకున్నాము. ఆ 100 గ్రాముల త్రిఫల చూర్ణంలో 20 గ్రాములు మానుపసుపు చూర్ణము, 20 గ్రాములు గలిజేరు చూర్ణము కలిపామన్నమాట. కేవలము ఒక పావు నిమిషము లేదా ఒక అర నిమిషంలోనే బ్రహ్మాండమైనటువంటి వెయిట్ లాస్ అయ్యేటువంటి ఔషధం రెడీ అయిపోయింది. వెయిట్ లాస్ అయ్యేందుకు సహకరించేటువంటి ఔషధం రెడీ అయిపోయింది. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం పరిగడుపున ఒక్కసారి, రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు ఒక్కసారి 1/2 టీ స్పూన్ ఈ యొక్క చూర్ణాన్ని ఈ విధంగా ఒక చిన్న పాత్రలో తీసుకొని ఇందులో తగినంత స్వచ్ఛమైనటువంటి తేనె కలిపేసేయాలి. ఒక తేనె వాడకూడనటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే, అంటే ఎక్కువగా మధుమేహం ఉన్నటువంటి వాళ్ళు కానీ, అంటే షుగరు, చక్కెర వ్యాధి ఇలాంటివి ఉన్నటువంటి వాళ్ళు కానీ, అదేవిధంగా మరి తేనె వాడకూడనటువంటి ఇతర జబ్బులు ఎవరన్నా ఉన్నట్లయితే వాళ్ళు కానీ ఈ యొక్క తేనెను వాడకుండా కేవలము మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి పదార్థం ఏదైతే ఉందో అంటే త్రిఫల చూర్ణము, మానుపసుపు చూర్ణము, అదేవిధంగా గలిజేరు చూర్ణము కలిపి తయారు చేసుకున్నటువంటి చూర్ణాన్ని ఒక 50 మిల్లీలీటర్ల నీళ్ళల్లో కలిపి కూడా తీసుకోవచ్చు. మిగతా వాళ్ళందరూ కూడా నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ విధంగా తేనెతో కలిపి తీసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఎటువంటి అద్భుతమైనటువంటి ఔషధం వెయిట్ లాస్ అయ్యేందుకు రెడీ అయిపోయిందో. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని చప్పరించేసేసి వీలైతే కాస్త గోరువెచ్చని నీళ్ళు తాగాలి. ఈ విధంగా ఉదయం ఒక్కసారి, రాత్రి ఒక్కసారి ఈ యొక్క ఔషధాన్ని సేవించడం వల్ల ఆశించినటువంటి ఫలితాలు చాలా సమర్థవంతంగా, శీఘ్రంగా, సత్వరమే కలిగి వెయిట్ లాస్ అయ్యేందుకు సహకరించడమే కాకుండా భవిష్యత్తులో వెయిట్ వల్ల కలిగేటువంటి అనేక రకాలైన ఉపద్రవాల నుంచి కూడా రక్షణ పొందేందుకు అవకాశం ఏర్పడుతుంది. చూశారు కదా, మనం ఈ వీడియోలో వెయిట్ లాస్ అయ్యేందుకు ఎటువంటి చక్కని ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకొని లబ్ధి పొందవచ్చో తెలుసుకున్నారు కదా. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.